వందే మాతరం మన నేషనల్ సాంగ్. దీని గురించి రీసెంట్గా పార్లమెంట్లో ఒక హై డిబేట్ నడిచిందనమాట. ఆపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ మధ్యలో ఒకరినొకరు అక్యూజ్ చేసుకొని, ఒకరినొకరు తిట్టుకొని, అరుచుకొని చాలా చేస్తూ వచ్చారు. అసలు దీనికి అదేంది, దీని స్టోరీ ఏంటి, ఆ ఆర్గ్యుమెంట్ ఎందుకు రావాల్సి వచ్చింది, మొత్తం కంప్లీట్గా చెప్తాను. ఫుల్గా చూడండి. మై నేమ్ ఈస్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ. ఈ ఛానల్లో కంప్లీట్ పొలిటికల్ ఇన్సైట్స్ నుండి, జియో పాలిటిక్స్ నుండి, కరెంట్ అఫైర్స్ వరకు అన్నీ కవర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ యొక్క పార్లమెంట్ సెషన్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక పాయింట్ని తీసుకొచ్చారనమాట. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క వందే మాతరం అనే నేషనల్ సాంగ్ని విభజన చేయడానికి, డివైడ్ చేయడానికి చూసింది, డివైడ్ చేస్తూ వచ్చింది, చాలా పాలిటిక్స్ చేస్తూ వచ్చింది అని చెప్పి నరేంద్ర మోదీ గారు క్లెయిమ్ చేశారనమాట. దానికి ప్రియాంక గాంధీ గారు నించొని ఎప్పుడో నెహ్రూ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఎందుకు తీసుకొస్తున్నారు, ఈ రోజు జరుగుతున్న సమస్యల గురించి కదా మీరు మాట్లాడాల్సింది అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ఓకే, ఇప్పుడు అసలు దీని చరిత్ర విషయానికి వస్తే 1937 అంటే 1937లో కాంగ్రెస్ కమిటీ ఏం చేసిందంటే, వందే మాతరంలో ఉన్న ఫస్ట్ 2 లైన్స్ని మనం ఇంక్లూడ్ చేద్దాం, ఎందుకంటే మిగిలిన లైన్స్లో రిలీజియస్ టచ్ ఉంది కాబట్టి వేరే మతస్థుల సెంటిమెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అంటే ఇస్లాం వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది, లేదా క్రైస్తత్వం వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి భావించి అందరూ యూనిటీగా ఉండాలి కాబట్టి ఫస్ట్ 2 లైన్స్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుందాం, దానికి ఇంపార్టెన్స్ ఇద్దాం అని కమిటీ నిర్ణయించిందనమాట. మోదీ గారు నెహ్రూ గురించే ఎందుకు మాట్లాడాలి, నెహ్రూ గారు కాదు మొత్తం కమిటీ అంతా తీసుకున్న నిర్ణయం అని అపోజిషన్ చెప్తుందన్నమాట. ఇప్పుడు మోదీ గారు చెప్పింది కరెక్టా, ప్రియాంక గాంధీ గారు చెప్పింది కరెక్టా, ఇవన్నీ పక్కన పెడితే, ఈ పాలిటిక్స్ పక్కన పెట్టి ఒక దృష్టికోణంలో చూస్తే వందే మాతరం విషయం పక్కన పెడతాం. ఎందుకంటే అది మన నేషనల్ సాంగ్, దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ నాకు ఎక్కడో ఒక చిన్న కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని గురించి చర్చించాల్సిన పార్లమెంట్లో వందే మాతరం అనే ఒక గీతాన్ని పట్టుకొని, ఒక జాతీయ గీతాన్ని పెట్టుకొని మొత్తం పార్లమెంట్ సెషన్ అంతా టైం వేస్ట్ చేసుకుంటూ దాని గురించి మాట్లాడడం టైం వేస్ట్ అని చెప్పట్లే, కానీ ఈ రోజున్న సమస్యల గురించి కూడా చర్చించాలి కదా అనేది నా భావన. ప్రియాంక గాంధీ గారు చెప్పింది కూడా పాయింటే, కానీ ఇదే ప్రియాంక గాంధీ గారు ఒకప్పుడు తన సొంత బ్రదర్ రాహుల్ గాంధీ, ఆయన కూడా పార్లమెంట్ టైం వేస్ట్ చేస్తూ వేరు హిందూ దేవుళ్ళ ఫోటోలు చూపిస్తూ వాటి గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్లమెంట్ టైం వేస్ట్ చేసినప్పుడు, అప్పుడు వాళ్ళ బ్రదర్కి చెప్పాలి కదా, ఈవిడ టైం వేస్ట్ చేయకండి మీరు, పార్లమెంట్ టైము యాక్చువల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి అంటే. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మాట్లాడేసరికి ఈవిడికి పార్లమెంట్ టైం గుర్తుకొచ్చేసింది. అప్పుడు వాళ్ళ ఓన్ బ్రదర్ ఇట్లాంటి పనులు చేసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏ పార్టీ లీడర్ అయినా ఇంతే. ఈరోజు ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న నరేంద్ర మోదీ గారు అయినా సరే, ఈరోజు ఢిల్లీలో AQI లెవెల్స్ పెరిగిపోతున్నాయి, కరప్షన్ పెరిగిపోతుంది, కట్టిన బ్రిడ్జులు కూలిపోతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నో కష్టాలు జరుగుతున్నాయి. మణిపూర్ గురించి ఆలోచించాలి. ఇంకా ఇలా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక ప్రధానమంత్రి హోదాలో కూర్చొని ఈరోజు మాట్లాడవలసిన మాటలేంటి, చర్చించవలసిన అంశాలేంటి, జనానికి ఇవ్వాల్సిన ఎఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ మాట్లాడాలి. ఈ వదిలేసి ఎప్పుడో నెహ్రూ గారు తప్పు చేశారు, గాంధీ గారు తప్పు చేశారు, ఎందుకండి? వాళ్ళు తప్పు చేశారు కాబట్టే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, మీరు రూలింగ్లో ఉన్నారుగా. ఈరోజు ఒక ప్రధానమంత్రి గారు చర్చించాల్సిన అంశాలు ఏంటండి? హీ నీడ్స్ టు స్పీక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా. ఈరోజు భారతదేశంలో ఉన్న సమస్యల గురించి చర్చించాలి, కానీ ఇద్దరు కూడా అపోజిషన్ రూలింగ్ రెండూ కలిపి ఎప్పుడో చరిత్రలు తవ్వుకుంటూ కూర్చొని ఉన్న పార్లమెంట్ టైంని వేస్ట్ చేస్తూ కూర్చుంటే దేశం ఎక్కడి వరకు వెళ్తుంది? ఇది కాంగ్రెస్ గురించో బీజేపీ గురించో కాదు, ఏ పార్టీ వచ్చినా, ఏ పార్టీ నాయకులు అయినా సరే ఇట్లానే చేస్తున్నారు. ఈరోజు రిపోర్టెడ్లీ ఒక పార్లమెంట్ సెషన్ జరగాలి అంటే 9 కోట్లు ఖర్చు అవుతుంది. 9 కోట్లు. ఆ 9 కోట్లు ఎవరిదండి? నీది నాది, ఒక కామన్ పర్సన్ డబ్బులు అవి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎప్పుడో చరిత్రలు తవ్వుకుంటూ మాట్లాడతారు. ఈరోజు ప్రియాంక గాంధీ గారు చెప్పిన పాయింట్లో వ్యాలిడిటీ ఉంది. ప్రధానమంత్రి గారిని మీరు ఈరోజు జరుగుతుంది మాట్లాడండి అని చెప్పారు. మీ సొంత బ్రదర్ పాటిస్తారా పార్లమెంట్ రూల్స్ని? చెప్పేవాళ్ళు పాటించట్లేదు, అటు సైడ్ ఇటు వాళ్ళు పాటించట్లేదు. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ప్రెజెంట్ నీడ్ టు బి అడ్రస్డ్. ఈరోజు ఇండియాలో మాట్లాడుకోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ బీజేపీయే కాదు, కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్ ఉన్నాయి. ఈరోజు కర్ణాటక, తెలంగాణ ఇలా కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్ ఉన్నాయి. అక్కడ ఎంతో కరప్షన్ జరుగుతుంది, అక్కడ ఎంతో అవినీతి జరుగుతుంది. ఓన్లీ ఒక పార్టీకి అంటగట్టేసి ఇక్కడ పార్టీల విషయంలో మీరు కొట్టుకోకండి. ఈరోజు ఒక పార్లమెంట్ సెషన్ జరిగింది అంటే అది జనాల్ని ఆలోచింపదగ్గ విధంగా ఉండాలి, అంతేగాని ఏ పార్టీ సైడ్ తీసుకొని ఏ పార్టీ గురించి కొట్టుకుందాం అన్నట్టు ఉండకూడదు.
ఒక డిబేట్ జరుగుతుంది అంటే జనానికి కూడా బుద్ధి ఉండట్లేదు. బీజేపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ బీజేపీ సైడ్ స్పీచ్లు తీసుకొని కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ప్రమోట్ చేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ సైడ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసుకొని ప్రమోట్ చేసుకుంటారు. ఈ రీల్స్ చూసేసి ఈడు కరెక్ట్, ఆడు కరెక్ట్, ఈడు కరెక్ట్, ఆడు కరెక్ట్ అని నువ్వు నేను కొట్టుకుంటూ ఉంటాం. ఈ డిబేట్లో పడిపోయి అసలైన ఈ రోజు జరుగుతున్న సమస్యల్ని మనం అడ్రస్ చేయడానికి మనమే మర్చిపోతాం. అర్థమవుతుంది అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇండైరెక్ట్ మ్యానిపులేషన్ అన్నమాట. మనకి తెలియకుండా మనమే మ్యానిపులేట్ అయిపోతున్నాం. ఈరోజు వందే మాత్రంలో పడిపోయి అక్కడ ఎక్కడో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు వందే మాత్రం మీద జరిగిన ఇన్సిడెంట్ గురించి ఈ రోజు వీళ్ళు డిబేట్ పెట్టుకుంటే ఈ డిబేట్లో మనం కూడా ఎంగేజ్ అయిపోయి ఈ రోజు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి మనం మర్చిపోతున్నాం. సో పీపుల్ డోంట్ గెట్ మ్యానిపులేటెడ్, డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా నేను చెప్పేది ఒక్కటే, ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మాట్లాడాల్సింది ఈ రోజు ఇష్యూస్. అది రాహుల్ గాంధీ గారైనా, ప్రియాంక గాంధీ గారైనా, నరేంద్ర మోదీ గారైనా, ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చెప్తున్నాను నేను. ప్రజలకి ఒక ఎఫర్మేషన్ ఉంటుంది, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, నాయకులు మన గురించి మాట్లాడుతున్నారు, మీలో మీరు కొట్టుకుంటారు, మిమ్మల్ని చూసి బయట ఉన్న వాళ్ళు నా పార్టీ అని వాళ్ళు కొట్టుకుంటారు. ఇంక ఎవడికాడు కొట్టుకుంటూ పోతే ఉన్న సమస్యల గురించి ఎవడయ్యా మాట్లాడేది, ఉన్న సమస్యల గురించి ఎవడయ్యా ఇది చేసేది? స్పీక్ అబౌట్ కరెంట్ ప్రాబ్లమ్స్, స్పీక్ అబౌట్ ద సొల్యూషన్స్ దాట్ కెన్ డెవలప్ ద నేషన్, దాట్ కెన్ డెవలప్ పీపుల్స్ లైఫ్, that can develop quality infrastructure, that can develop quality of life of people. సో ఇట్లా ఉన్న వాటి గురించి, పనికొచ్చే వాటి గురించి ఒక పార్లమెంట్ సెషన్ జరిగింది అంటే జనాలు డిస్కస్ చేసినా పర్లేదు. వందే మాత్రం పనికిరాదా? వందే మాత్రం మన జాతీయ గీతం, దానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. కానీ ఈ రోజున్న సమస్యల గురించి మాట్లాడాలి కదండి. చెప్పేది ఎట్లా ఉందంటే దేశం మునిగిపోతుంది, ఒక పక్క ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది, పేదోడు ఇంకా పేదోడు అయిపోతున్నాడు, కొంతమంది రేపులు చేయబడి చచ్చిపోతున్నారు, కొంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోక బ్రిడ్జులు చచ్చిపోతున్నారు, బ్రిడ్జులు కూలిపోతున్నాయి, హాస్పిటల్లో క్వాలిటీ బాగోట్లేదు. ఇట్లా ఇన్ని ఇష్యూస్ ఉండగా వందే మాత్రం గురించి నేను బాధపడతానంటే ఇది ఎక్కడ లాజిక్ అండి? నేషనలిజం ఉండాలి, దేశం అంటే ప్రేమ ఉండాలి. దేశం అంటే ఎవరండి? వందే మాత్రం అనే గీతం కాదు. దేశం అంటే నువ్వు నేను బాగుంటే దేశం బాగుంటుంది. సో ఆ దేశం బాగుండాలంటే దేశంలో ఉన్న సమస్యల గురించి చర్చించి, దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే దేశం బాగుపడుతుంది. అది వదిలేసి జాతీయ గీతం కోసం నేను పార్లమెంట్ నడుపుతాను, జాతీయ గీతం కోసం నేను పోట్లాడుతూ కూర్చుంటాను అంటే గీతం అలాగే ఉంటుంది, జాతీయ గీతం అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ దాన్ని కూర్చొని నువ్వు పోట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. నిజమైన ప్రోగ్రెస్ అనేది నేషనల్ సాంగ్ గురించి ఫైట్ చేస్తే రాదు, నేషన్ గురించి ఫైట్ చేస్తూ వస్తుంది, నేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఫైట్ చేస్తూ వస్తుంది, దేశంలో ఉన్న అవినీతి, అక్రమం గురించి పోరాడితే వస్తుంది, దేశ గీతం గురించి కాదు. జై హింద్, జై భారత్.